ఎన్టీఆర్ జిల్లా నందిగాం మండలం అడవి రావులపాడు గ్రామం వద్ద ఉన్న నయారా పెట్రోల్ డీజిల్ బంకును తూనికల కొలతల శాఖ అధికారులు గురువారం సాయంత్రం సీజ్ చేశారు. గురువారం ఉదయం అడవి రావులపాడులో గల నయారా పెట్రోల్ డీజిల్ బంకులో రీడింగ్ తేడాలు, కొలతలు, హెచ్చుతగ్గులు తేడాలపై వినియోగదారులు పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన చేయగా అది మీడియా ద్వారా మరియు సామాజిక మాధ్యమాల ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయగా దానికి స్పందించిన తూనికల కొలతల శాఖ అధికారులు పెట్రోల్ బంకులో తనిఖీలు చేశారు. నయారా బంక్ వద్ద డీజిల్ ఆయిల్ మోటార్ పంపు ఆన్ చేసినప్పుడు డీజిల్ పంపు రీడింగ్ హెచ్చుతగ్గులను లీటర్ రూపాయలు 7.76 పైసలు అంటే 0.8 పాయింట్ల తేడా మోటారు జంప్ టెక్నిక్ ను గుర్తించిన తూనికల కొలతల శాఖ అధికారులు 3 నెలల నుండి ఇలా జరుగుతుందని మోసపోయామని నయారా బంక్ యాజమాన్యంపై డీజిల్ పెట్రోల్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి అనుమతులు వచ్చే వరకు నయారా పెట్రోల్ డీజిల్ బంకులో అమ్మకాలు నిలిపివేయాలని బంకును సీజ్ చేస్తున్నామని తూనికల కొలతల శాఖ అధికారులు తెలియజేశారు. ఈ తనిఖీలలో పీడీఎస్ డిప్యూటీ తహసీల్దార్ రామ్మూర్తిరెడ్డి, జిల్లా తూనికల కొలతల శాఖ అధికారులు భానుప్రసాద్, వారి సిబ్బంది పాల్గొన్నారు. ఏ ఊరు? ఏం జరిగింది? 100 రూపాయలు ఆయిల్ కొట్టిస్తే లక్షపాల రోడ్డుకి అడిగి వెళ్ళలేదండి. ఏ బంకులో? బంక్ పేరేంటి? నయారా బంక్. ఎప్పుడు కొట్టించారు? జనవరి 3వ తారీఖు అండి. జనవరి 3వ తారీఖు సీసీ కెమెరా తీసిన మొత్తం. ఏ ఊరండి మీది? అడిగిరాలపాడే. మీ పేరు? నా పేరు బాబురావు. మీరు చెప్పండి. అండి. మీకేముంది వెహికల్? నాకు ఆటో. ఆటో అని చెప్పు. ఆటో. ఎప్పుడు కొట్టించారండి మీరు డీజిల్? జనవరి 3వ తారీఖు. ఎంత ఏం జరిగింది ఆయిల్ కొట్టించాక? లింగాలపల్లి కూడా బాగా ఇటు రోడ్డు బాగు ఇటు పోయింది కిలోమీటరే. అది మాట్లాడు చూడు అడుగు క్వశ్చన్. మళ్ళీ రోజు వస్తూనే ఉంటుంటారా ఇక్కడికి? డబ్బాలో పట్టుకొని పోయేటివి. అనుమానం వచ్చి డబ్బాలో పట్టుకొని తీసుకుని వెళ్తున్నాను. అనుమానం వచ్చిన కాడి నుంచి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇలా? అప్పటి నుంచి జనవరి 3వ తారీఖు నుంచి నందిగాం మండలం అడిరాలపాడు గ్రామంలో మా వెహికల్కి డీజిల్ కొట్టించుకున్నాము. 700 రూపాయలు రీడింగ్ వచ్చింది. గన్నులోంచి ఆయిల్ రాకతలికే రీడింగ్ మాత్రం వస్తూనే ఉంది, ఆయిల్ రావట్లేదు. ఇదేంటయ్యా అని ప్రశ్నిస్తే గన్ను వంకర ఉంది, అది ఉంది, ఇది ఉందని యాజమాన్య సమాధానం కరెక్ట్గా చెప్పలేదు. ప్రెస్ వారు వచ్చి దాన్ని పరిశీలించగా డీజిల్ ట్యాంకు ఆన్ చేసిన తర్వాత గన్నులోంచి ఆయిల్ రాకుండా 7 రూపాయల డబ్బులు మాత్రం వచ్చాయి, ఆయిల్ మాత్రం రాలేదు. మీ పేరేంటమ్మా? నా పేరు శివరాం. ఏ పెట్రోల్ బంక్లో జరిగింది ఇది? ఈ అడిరాలపాడు దగ్గర ఉన్న నయారా. నువ్వు ఎంత కొట్టించుకున్నావు? 700 రూపాయలు రీడింగ్ వచ్చింది, బండిలోకి మాత్రం ఆయిల్ రాలేదు, డీజిల్ మాత్రం ట్యాంక్ ఫుల్ అవ్వలేదు. ఏంటిది నీ వెహికల్? ఆటో. ఇప్పుడేనా? అంత ముందు కూడా మీరు వచ్చారు? ఈ మధ్య జరిగింది కొట్టించి ఈ రోజు కనిపెట్టారు విషయం. అంత ముందు ఎప్పుడన్నా వచ్చారా? తిరుగుతూనే ఉన్నాము, మరి పరిశీలించలేదు. ఇవాళ ఆయిల్ కొద్దిగా ఉన్నదని గమనించి కొట్టడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. మామూలుగా నేను కొట్టుకొని వెళ్ళిపోతే తెలిసేది కాదు, గమనించడం వల్ల ఇది బయటకు వచ్చింది. బంకు వాళ్ళు ఏమంటున్నారమ్మా? మేనేజర్ గారు ఏమంటున్నారు, ఆయిల్ పంపు వంకర ఉంది, అది వంకర ఉంది, అందుకని వచ్చింది అన్నారు. ప్రెస్ వారు వచ్చి దాన్ని పరిశీలించగా అది బయటకు వచ్చింది. తేడా ఉన్నట్టు గమనించారు. దానికి యాజమాన్యం సరైన సమాధానం చెప్పట్లేదు.